అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు టీవీఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రీసెంట్‌గా చూసుకుంటే గనక ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే వీగిపోయిందో దాన్ని ఉద్దేశించి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఇక్కడ ఉంది 1995 సీఎం గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వనని చెప్పనన్నారు. సో, మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారు ఆ 1995ని ఎందుకు ఆయన మళ్ళీ గుర్తు చేసుకోవాల్సొచ్చిందంటారు? 95 సీఎం అంటే మరి అప్పుడు బ్యూరోక్రసీ ఏది ఓకే. ఇప్పుడు అప్పుడు మొత్తం అధికారుల గుండెల్లో నిద్రపోయాడనో ఏదంటారు. ఏది హ్మ్. అసలు హ్మ్. హ్మ్. ఒక టైంలో అయితే ఆయన వస్తున్నాడు విజిట్ కంటే ఆఫీసర్లకు గుండెపోటు వచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పట్లో వీళ్ళంతా ఆయన పైన వ్యతిరేకత. ఓకే. ఏది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏది పని చేపిస్తున్నాడు, మమ్మల్ని అసలు నిద్రపోనీయటం లేదు, ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోనీయటం లేదు, నిద్రపోవట్లేదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ప్రజల్లో ఉంచాడు. హ్మ్. సిటిజన్ చార్టర్ అంటూ అంటే ఏంటి, పౌర సేవలు. హ్మ్. ఒక నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తే రేషన్ కార్డు కావాలనో లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనో నేటివిటీ సర్టిఫికేట్ కావాలనో దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. ఏది ఓకే. వారం రోజుల్లో ఇవ్వాలా, 15 రోజుల్లో ఇవ్వాలా, నెల రోజుల్లో ఇవ్వాలా అంటూ ఇచ్చిన దీంట్లో ఏంటి, ఆ బ్యూరోక్రసీని ఏది అధికార యంత్రాంగాన్ని ఒక రెస్పాన్సిబుల్ గా బాధ్యతాయుతంగా మార్చిన విధానం. ఇప్పుడు కూడా మరి 95 సీఎం చూస్తారు అంటే ఆఫీసర్లు ఇది బెదిరిపోయి హెచ్చరిక కదా సార్. అంటే అది అది కాస్త ఆఫీసర్‌లకి ఇచ్చే బెదిరింపు వేరు. బట్ ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన ఈ బెదిరింపు అంటే ఇది ఒకటి ఎలా ఉందనంటే ఒక మాస్ వార్నింగ్ టైప్ ఉంది. ఇది పొలిటికల్ పార్టీకి ఇచ్చిన వార్నింగ్ లాగా ఉంది కదా సార్. పొలిటికల్ పార్టీకి వార్నింగ్ ఇస్తే ఇబ్బంది లేదు. హ్మ్. ప్రతిపక్షాలకి ఏది ఆ గొడ్డలి పార్టీ రప్ప రప్ప నరికేస్తాం, కూల్చేస్తాం. నిన్న కూడా అన్నారు నిడదవోల్లో. ఏంటి, హ్మ్. హ్మ్. నరికేస్తాం, కూల్చేస్తాం అంటే సహించేది లేదంటూ శాంతి భద్రతలు. దాన్ని యెస్. ఎవరు కాదన్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇవాళ మరి ఎట్టి పరిస్థితుల్లో కట్టు దాటకూడదు. లా అండ్ హ్మ్. ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే జాబ్ ఎంప్లాయ్మెంట్. అసలు హ్మ్. చంద్రబాబుకున్న బ్రాండ్ అదే. ఏది ఆయనకి యువత కనెక్ట్ అయ్యేది కూడా అందుకే. మొన్న హ్మ్. ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. యాభై హ్మ్. మూడు రోజులు జైల్లో పెట్టిస్తే మామూలుగా ఏంటి, జైలుకి వెళ్ళినటువంటి నాయకులు జయలలిత, లాలూ ప్రసాద్, లేకపోతే ఇంకా ఆయన ఎవరు ఇప్పుడు కేజ్రీవాల్ వెళ్లారు కదా సార్. మొత్తం ఈ నాయకులందరి హ్మ్. యొక్క కుంభకోణాలపై చర్చ సాగింది. అవును. ఇప్పుడు అవును. జయలలిత జైలుకి వెళ్తే ఆమెకి అన్ని పాదరక్షలు ఉన్నాయి, అన్ని వందలు లేకపోతే అన్ని చీరలు ఉన్నాయి, ఆమె నగలన్నీ ఉన్నాయి. ఈ విధంగా చిలవల పలవలుగా లాలూ ప్రసాద్ గురించి కూడా గడ్డి స్కామ్ అని ఆ విధంగా వాళ్ళ అవినీతి కుంభకోణాలపై చర్చ సాగింది. కానీ చంద్రబాబు జైలుకి వెళ్తే హ్మ్. ఆయన చేసిన అభివృద్ధి హైలైట్ అయింది. 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మెట్రో విత్ సిబిఎన్ అని గచ్చిబౌలిలో పెద్ద సభ పెట్టడం. హ్మ్. ఆయన హ్మ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాడు, ఆయన ఔటర్ రింగ్ రోడ్ వేసాడు, ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసింది ఆయనే, జన్మభూమి పథకం తెచ్చింది ఆయనే, ఇప్పుడు ఈ డ్రిప్ హ్మ్. ఇరిగేషన్ తెచ్చింది ఆయనే. ఈ విధంగా టెలికాం వాళ్ళ ఈ విప్లవానికి అతనే కారణం. ఇప్పుడు ఈ ఐటీ ఓకే. ఆయనే డెవలప్ చేశాడు. ఈ బయోటెక్నాలజీ లేకపోతే జినోమ్ వ్యాలీ, ఆయన హ్మ్. పెట్టిన జినోమ్ వ్యాలీలోనే ఇవాళ కరోనా వ్యాక్సిన్ తయారైంది. ఇట్లా ఓకే. కథలు కథలుగా ఆయన చేసిన అభివృద్ధి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఆయన జైల్లో హ్మ్. పెట్టడం ద్వారా చంద్రబాబు చేసిన అభివృద్ధి అసలు ఇంటింటికి అదే చర్చ సాగిందంటే సో, చివరికి అంటే తల్లిదండ్రులు ఒకానొక మాట మీరు చెప్పాలంటే సీబీఎన్ 4.0కి మెయిన్ రీజన్ జగన్‌మోహన్ రెడ్డి గారంటున్నారా? అంతే కదా. ఇవాళ హ్మ్. ఏంటి, ఆ రోజు ఆయన్ని జైల్లో పెట్టడం జగన్ చేసినటువంటి చారిత్రక తప్పిదం. జరగని అవినీతి జరిగినట్లుగా, లేని కేసు ఉన్నట్లుగా పెట్టడం. ఇప్పుడు కూడా నిన్న మిథున్ రెడ్డి ఏమంటాడు, అసలు మేము హ్మ్. పెట్టలేదు ఆ కేసు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందంటాడు. హ్మ్. హ్మ్. కొల్లి రఘురామిరెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరా? హ్మ్. చంద్రబాబును అరెస్ట్ చేసింది సిబిఐయా? చంద్రబాబును అరెస్ట్ చేసింది ఈడీయా? హ్మ్. ఎవరు హ్మ్. అరెస్ట్ చేశారు? కొల్లి రఘురామిరెడ్డి ఎవరు? ఇప్పుడు మీరు నియమించినటువంటి ఐజీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయన ఎవరో పివి సునీల్ కుమారే చెప్పాడు కదా, ఏదో ఛానల్లో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేయమన్నారు, ఆ? హ్మ్. నేను హ్మ్. చేయనన్నాను. ఏది అది తప్పు, ఆయనకి కేసు లేదు, అవినీతి లేదు. ఆ కేసులో ఆయన అరెస్ట్ చేస్తే అది బూమరాంగ్ అవుద్దని నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి వినలేదు. సో, నన్ను నిజంగా అప్పుడు వెంటనే లూప్ లైన్ లో 2020 పంపించారు.
ఆ ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయకపోయినట్లయితే ఈ రోజు ప్రెజెంట్ ఏపీ సిట్యుయేషన్ ఎలా ఉండేదంటారు? డిఫరెంట్ గా ఉండేది. జగన్మోహన్ హ్మ్. రెడ్డి ఇంతగా పడిపోయేవాడు కాదు. అతను 11 స్థానాలకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అయ్యేవాడు. అసలు ఈ హ్మ్. పొత్తు కుదిరేదో లేదో తెలియదు. ఏది పవన్ ఓకే. కళ్యాణ్ వీళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ఆ అరెస్టే కారణం కదా. హ్మ్. ఆ రోజు కానీ ములాఖత్కు ఆధారాలు వెళ్తున్నప్పుడు లేకుండా అరెస్ట్ చేస్తే కేసు నిలవదు. దానివల్ల ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని, ఇంత పెద్ద ఈ మాజీ సీఎంని అరెస్ట్ చేస్తే దాని యొక్క ప్రతిఫలితం ఎలా ఉంటుందని చెప్పి ఆ మాత్రం కూడా గెస్ చేయలేకపోయారంటారా వైసీపీ నేతలు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని? అంటే కళ్ళు మూసుకుపోయాయి. కక్షతో, ఓకే. పగతో, హ్మ్. ప్రతీకారంతో జగన్మోహన్ రెడ్డి ముందు ఆ పొరలు దించుకోవాలి. క్యాట్రాక్ట్ హ్మ్. చేస్తుంటారు మామూలుగా. నేను కూడా హ్మ్. చేయించుకున్నా. ఏంటి హ్మ్. క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటే కంటికి ఉన్నటువంటి ఆ పొర తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వయసు మళ్ళిన వాళ్ళకి ఏంటంటే చూసి చదివి చదివి కను అక్కడ ఏంటి అదేదో పొర వస్తుంది. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డికి మరి చిన్నోడే వయసు తక్కువే. ఆయన ఏంటి ఆయన గడిమిన పొరలేంటి పగ అనే పొర తీసేయాలి. హ్మ్. లేకపోతే ప్రతీకారం అనేటువంటి ఆ పొర తీసేసుకోవాలి. నెక్స్ట్ ఓకే. కక్ష. ఎన్ని క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేయించుకుంటే జగన్ చూపు స్థిరంగా సరిగ్గా ఉంటుందంటావు? ఇక్కడ హ్మ్. జగన్మోహన్ రెడ్డి కాదు. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? సరే. ఎలా ఉండకూడదు? పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇప్పుడు 1.0లో ఒక రకమైన పరిపాలన చూపించాడు. 2.0లో దానికి భిన్నంగా ఇంకో పరిపాలన చేశాడు. హ్మ్. 3.0 అంటే మనం చూసాం. ఏంటి అది విభజన తర్వాత. రాష్ట్ర హ్మ్. విభజన హ్మ్. తర్వాత మరి అన్యాయంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. అసమానంగా విభజించారు. రాజధాని లేకుండా విభజించారంటూ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నిర్మించగల సామర్థ్యం ఆయనకొక్కడికే ఉంది. ఆయన యెస్. కష్టపడతాడు. ఈ హ్మ్. రాష్ట్రాన్ని నిర్మిస్తాడని ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నారు 3.0. హ్మ్. అప్పుడు చూసాం మనం. ఇంకొక రకంగా అటు కేంద్రంతో సఖ్యతతో కొన్ని నిధులు రాబట్టాడు. హ్మ్. కేంద్రం మీద ధ్వజమెత్తి మళ్ళా ధర్మాగ్రహ దీక్ష చేశాడు. హ్మ్. ఇది 3.0 ఏ విధంగా మళ్ళా డిఫరెంట్ గా ఉందో చూడు. అసలు యెస్ సార్. 4.0 ఇప్పుడు హ్మ్. ఏది గత ఏళ్లుగా అసలు వాటన్నిటికీ భిన్నంగా ముఖ్యమంత్రే ఇంటికొచ్చి పింఛన్ ఇవ్వడం. ఆయనే వాలంటీర్ గా మారడం. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో ఇప్పించాడు. అసలు నేనే ఒక పెద్ద వాలంటీర్ అన్నట్టుగా. అతనికి హ్మ్. అతను చంద్రబాబు ఎప్పుడు ఏమని చెప్పుకుంటాడు? నంబర్ 1 కూలీ నేను అంటాడు. యెస్ సార్. సేవకుడిని. హ్మ్. ఇప్పుడు కూలీ కాబట్టే మన ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. మన కష్టం విచారిస్తున్నాడు. ఏంటి హ్మ్. నీకు ఇల్లు ఉందా? నీకు స్థలం ఉందా? నీ బిడ్డ చదువు ఎలా ఉంది? ఉద్యోగం హ్మ్. ఉందా? ఇప్పుడు 22 నెలల్లో 22 పేదల ఇళ్ళకి వెళ్ళా. అంటే హ్మ్. 22 పేద కుటుంబాల తలరాతలు ఎలా మార్చాడు. ఇప్పటికీ జనంలో 1 తారీఖు సార్. వస్తే పింఛన్లు ఇవ్వడం. హ్మ్. 9 తారీఖు వస్తే పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ హ్మ్. నిన్న చూసాం. ఏంటి స్వచ్ఛాంధ్ర అని చెప్పి కాబట్టి ఏదో చీపుర్లు తీసుకుని ఊడుస్తున్నా. అంటే ఒక హ్మ్. స్ఫూర్తి హ్మ్. అటు ఆదర్శ విద్యార్థిగా స్కూల్ డేస్ లో, హ్మ్. ఒక ఆదర్శ విద్యార్థిగా యూనివర్సిటీలో, హ్మ్. లేకపోతే ఒక గొప్ప నాయకుడిగా ఏది ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు, హ్మ్. పాలకుడిగా ఒక మోడల్. ఏది ఇవాళ దేశంలో ఎవరికి ఇంత అనుభవం ఇప్పుడు 1978 అమ్మాయిన హ్మ్. 78 బ్యాచ్ ఎవరన్నా ఓకే. ఉన్నారా? 78లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? అశోక్ గజపతిరాజు. ఇక హ్మ్. ఆయన హ్మ్. రిటైర్ అయిపోయారు. ఆయన ఏంటి గవర్నర్గా ఉన్నట్టున్నాడు. అవును. లేకపోతే ముద్రగడ పద్మనాభం. ఆయన అసలు ఇక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కేఈ కృష్ణమూర్తి, హ్మ్. జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు గారు అయితే ఉపరాష్ట్రపతి అయిపోయి ఇదైపోయారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొంతమంది చనిపోయారు. చాలా మంది మరి రిటైర్డ్. రిటైర్ అయినా ఇప్పటికీ అదే ఉత్సాహం, అదే దూకుడు. హ్మ్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? అంటే ప్రజలే. ప్రజలే హ్మ్. చంద్రబాబు శక్తి. ఇక్కడ సరే. మనం అది తెలుసుకోవాలి. సమకాలీన నాయకులు ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు ఉంది వీళ్ళందరికీ. నేర్చుకోవాలి ఆయన దగ్గర. పవన్ హ్మ్. కళ్యాణ్ హ్మ్. ఉన్నాడు. ఎందుకని చంద్రబాబును పొగుడుతున్నాడు? నేను నేర్చుకుంటున్నాను. ఆయన దగ్గర హ్మ్. నేను నేర్చుకుంటున్నాను అంటే ఒక పార్టీ అధినేత చెప్తున్నాడంటే అది ఏది ఒదిగి ఉండటం, ఎదగడానికి మార్గం సుగమం చేసుకోవడం. నీ సుందర ముఖారవిందం చూసి పెట్టుబడులు వస్తాయా అంటాడు ఇతను. హ్మ్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ? హ్మ్. మరి ఆయన హ్మ్. సుందర ముఖారవిందం చూసే కదా గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ వచ్చినా, కియా మోటార్స్ తెచ్చినా,
ఇప్పుడు ఏది మైక్రోసాఫ్ట్ ఒక టైంలో తెచ్చాడు 2.0లో, 3.0లో కియా మోటార్స్ తెచ్చాడు, ఇప్పుడు 4.0లో మనం చూసాం. అసలు మొత్తం 10 లక్షల కోట్లు ఇప్పటికి గ్రౌండ్ అయ్యాయి. అరే నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకుంటున్నాడంటే 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అంటే జాబ్ క్రియేషన్, ఏది ఎంప్లాయ్మెంట్. ఒక 14 డిఎస్సీలు పెట్టాడు. దేశ చరిత్రలో 14 డిఎస్సీలు పెట్టిన సీఎం ఎక్కడన్నా ఉన్నాడా? ఇప్పుడు ఉన్న టీచర్లంతా చంద్రబాబు నియమించినాడు. అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులు నియమించిన వాళ్ళంతా ఇక రిటైర్ అయిపోయారు. ఇప్పుడు నియమించిన వాళ్ళంతా 2 లక్షల మంది పైన టీచర్లను ఆయన నియమించాడంటే, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం. అప్పుడు ఐటీ అంటే అదొక గేమ్ చేంజర్. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్. అసలు ఆయన చెప్తున్నది మాకే అర్థం కావట్లేదని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ నారా లోకేషే చెప్పాడు. క్వాంటమ్ వ్యాలీ అనగానే, క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే నేను బల్ల కింద కంప్యూటర్ ల్యాప్టాప్ ఇది ఏంటని ఫోన్ సెట్ చేశాను. ఫోన్ పెట్టి ఎత్తుకున్నాను. ఇవాళ ఏంటి, ఎలా చంద్రబాబు ఎదిగాడు, ఏ విధంగా ఆయన ప్రజల్లో గుండెల్లో ఇవాళ ముద్రించుకుపోయాడు. ఇది అసలు భవిష్యత్ తరాలకు ఒక పాఠ్యాంశం. రాబోయే తరాలకి ఇది ఒక పాఠ్యాంశం, ఒక స్ఫూర్తిదాయకం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనకు